నమస్తే గురువుగారు. ఆయుష్మతి భవ. గురువుగారు, వివిధ నంబర్లలో పుట్టిన వాళ్ళు లక్షణాలు ఎలా ఉంటాయి? వాళ్ళ జాతక ప్రభావం ద్వారా వాటిని ఎట్లా మార్చుకోవచ్చు? ఏం చేయాలి? చక్కటి పరిష్కార మార్గాలు సూచిస్తూ వస్తున్నారు. మరి ఈ ఎపిసోడ్‌లో 8వ నంబర్ గల వాళ్ళు ఎలా ఉండే అవకాశం ఉంటుందండి? వాళ్ళ లక్షణాలేంటి? 8వ నంబర్‌లో పుట్టిన వాళ్ళు అంటే ఏ ఏ నెలలో అయినా సరే 8వ తారీఖు గానీ, 17వ తారీఖు గానీ, 26వ తారీఖు గానీ పుట్టిన వాళ్ళు 8వ నంబర్ జాతకులు. వీళ్ళని బెస్ట్ ఎనలిస్టులుగా చెప్పొచ్చు. ఓకే. ఏ విషయాన్నైనా బాగా విశ్లేషించి, బాగా అనలైజ్ చేసి, ఇతరులకు మంచి సమాచారం ఇస్తారు. ఏదన్నా మీరు ఒక విషయం వీళ్ళకి ఏవండీ దీని గురించి ఏంటండి అంటే, వాళ్ళు దాన్ని బాగా అనలైజ్ చేసి, దాని గురించి కూలంకుషంగా మనకి మంచి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇస్తారు. హ్మ్. ఏంటి బాగా కష్టపడతారు. వీళ్ళతో ఎక్కువగా మాట్లాడి మనం గెలవలేం. వాదిస్తారు. వాదన చాలా ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. వాదించే శక్తి ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళతో వాదించలేం. మంచి తెలివితేటలు గల వాళ్ళై ఉంటారు. మంచి వాళ్ళై ఉంటారు. వీళ్ళతో మాట్లాడినప్పుడు కొంతసేపు మాట్లాడంగానే మనకేమనిపిస్తుంటే, అబ్బా! మూర్ఖులండి బాబు! మనం ఏం చెప్పినా వినరు. వాళ్ళు చెప్పేదే చెప్తుంటారు అనే ఫీలింగ్ మనం కొంతమందితో మాట్లాడితే వస్తుంది మనకి. అది ఆ 8వ నంబర్ జాతకులై ఉంటారు వాళ్ళు. అర్థమైందా? వీళ్ళు కుటుంబానికి, సమాజానికి ఏదో చేయాలనే తాపత్రయంతో ఉంటారు. ఏదో ఏదో ఒక చేయాలి, మనం కష్టపడాలి, పని చేయాలి. ఈ కుటుంబానికి, సమాజానికి మనం ఏదన్నా సేవ చేయాలి, ఏదో ఒకటి నేను ఉపయోగపడాలి, నా తెలివితేటలు వీళ్ళకి ఉపయోగపడాలి అనే ఆలోచనతో ఉంటారు. ఆ కుటుంబానికి, సమాజానికి ఏదో చేయాలన్న తాపత్రయంలో వాళ్ళు నమ్మిందే మాట్లాడతారు, నమ్మిందే చేస్తారు. ఆ నమ్మిందే పదే పదే మాట్లాడడం వల్ల మూర్ఖులుగా ముద్రపడతారు. అంటే అబ్బాయి ఆలోచన మంచిదే. మంచిదే, ఓకే. కానీ వాళ్ళు నమ్మిందే మాట్లాడతారు. అంటే ఎదుటి వాళ్ళు చెప్పేది వినకుండా, ఎదుటి వాళ్ళ అభిప్రాయానికి విలువ లేకుండా, వీళ్ళు ఏది అనుకుంటారో, వీళ్ళు దేన్ని నమ్ముతారో దాన్నే మాట్లాడతారు, దాన్నే వాదిస్తారు. ఆ నమ్మిన పనే చేస్తారు వాళ్ళు, ఇంకోటి చేయరు మళ్ళీ. వాళ్ళు నమ్మిందే చేస్తారు వాళ్ళు. అందువల్ల అబ్బా బాబు అంత కష్టం ఉండి బాబు, మనం ఆయనకు చెప్పలేమండి బాబు అనే ఫీలింగ్ ఈ జాతకులతో మాట్లాడినప్పుడు మనకు వస్తుంది. హ్మ్. మంచివాళ్ళు మంచి చేయాలని తాపత్రయంతో ఉంటారు, కష్టపడే తత్వాలు. వీళ్ళకి రూపాయి సంపాదించడం ఎలాగో తెలుసు, దాన్ని ఎలా నిలబెట్టుకోవాలో కూడా తెలుసు. మంచి క్వాలిటీ. సంపాదించడమో తెలుసు, నిలబెట్టుకోవడమో తెలుసు. వీళ్ళు దైవ సేవ కన్నా మానవ సేవ గొప్పది అనే భావనలో ఎక్కువగా ఉంటారు. అంటే ఏదన్నా పూజ చేస్తున్నామండి, ఒక హోమం చేయండి, ఒక 20,000 25,000 అవుతుందంటే దానికి వాళ్ళు విలువ ఇవ్వరు. 10 మందికి అన్నం పెట్టాలంటే ఇష్టపడతారు. ఈ డబ్బులు దేవుడికి ఇచ్చే, దేవుడు పూజ చేస్తే ఏమొస్తుంది, ఈ హోమం చేస్తే ఏమొస్తుంది, ఈ డబ్బులతో నేను 10 మందికి అన్నం పెడతాను, దీనికి ఇష్టపడతారు. మానవ సేవే మానవ మాధవ సేవే సేవే. మాధవ సేవ అనే తత్వానికి వాళ్ళు ఎక్కువగా కట్టుబడి ఉంటారు. హ్మ్. అన్నం పెట్టమన్నా, అన్నదానం చేయమన్నా ఎంతైనా చేస్తారు. కష్టకాలంలో ఉన్న వాళ్ళకి అండగా నిలబడతారు. హ్మ్. సంతోషంలో పాలు పంచుకోవడం కన్నా కష్టంలో పాలు పంచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఈ నెంబర్లో పుట్టిన వాళ్ళు సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి. పొరపాటున వీళ్ళకి ఏమన్నా జాతక రీత్యా కానీ, గ్రహస్థితి రీత్యా కానీ, పేర్లో ఉన్న రాంగ్ నెంబర్ కానీ, బద్ధకము, పోస్ట్ పోన్మెంటు, అలసత్వం ఇలాంటివి ఉంటే వాటిని విడిచిపెట్టి అలర్ట్గా ఉండాలి. అంటే జనరల్గా ప్రొకాస్టినేషన్ అంటారు. బద్ధకంతో వాళ్ళు చేయాల్సిన పని రేపు చేద్దాంలే, రేపు చూద్దాంలే, ఇలాంటి తత్వాన్ని వదిలిపెట్టుకుంటే వీళ్ళకి సక్సెస్ బాగుంటుంది. ఇవన్నీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బద్ధకాన్ని వదిలేయాలి. అంటే ఏమవుతుందంటే గ్రహస్థితి బాగాలేనప్పుడు, పేరులో రాంగ్ నెంబర్ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, మనం ఏమి చేయకూడదో వాటిని చేయిస్తుంది అనమాట. గ్రహాలు అవే చేయిస్తాయి. మనం సూర్యోదయం పూర్వం నిద్ర లేవాలి, కానీ వీళ్ళు 8కి 9కి బద్ధకంతో నిద్రలేస్తారు. దానివల్ల ఇబ్బందులు పడతారు. సో బద్ధకాన్ని వదిలేయాలి, సూర్యోదయానికి పూర్వమే నిద్రలేయాలి, ఏ పనిని పోస్ట్ పోన్మెంట్ లేకుండా కష్టపడి పని చేయాలి. చేస్తారు వాళ్ళు, ఆటోమేటిక్గా వాళ్ళకి బై డిఫాల్ట్ ఉంటుంది.
బట్ పేరులో రాంగ్ నెంబర్ ఉంటే మటుకు వీళ్ళు చేయాల్సిన దానికి అన్నిటికీ వ్యతిరేకమైన పనులే చేయిస్తుంది. అందుకని ఆ విషయంలో జాగ్రత్త పడాలి. నా పేరులో ఏ నెంబర్ ఉంది, నా పేరులో సంఖ్యాబలం ప్రకారం రాంగ్ నెంబర్ ఉందా అనేది చెక్ చేసుకోవాలి. చేసుకొని ముందుకెళ్తే కనుక వీళ్ళు అద్భుతంగా వీళ్ళ పేరు మీద కొన్న ఆస్తి ఎప్పుడూ పోదు. ఉమ్.